హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఎక్కువగా పబ్లిసిటీని కోరుకునే నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా కానీ అందులో యాక్టివ్గా పనిచేస్తూ మీడియాను అలాగే సోషల్ మీడియాను ఆకర్షించే పనిలో ఉంటాడు పాడి కౌశిక్ రెడ్డి. అయితే తాజాగా హుజురాబాద్లో పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఇవాళ హైటెన్షన్ నెలకొంది. కమలాపూర్ గ్రామ సభకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తుండగా ఆగ్రహించిన అస్తం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇజ్జత్ ఉండాలి, సిగ్గుండాలి, నా మోచేతి నీళ్లు తాగి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి లొల్లి చేస్తుండ్రు అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘర్షణ పడ్డారు. కొందరు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై టమాటాలు కోడిగుడ్డతో దాడి చేశారు. దీంతో గన్మెన్లు ఎమ్మెల్యేను పక్కకు తీసుకువెళ్లారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇలా మొత్తానికి హుజురాబాద్లో కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హుజురాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కౌశిక్ రెడ్డి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నోటికొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారిని దూషించడం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడడం చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా తాజాగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి మరి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లతో లొల్లి పెట్టుకోవడం జరిగింది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి ఏ విధంగా గెలిచాడో కూడా ప్రజలంతా చూశారు. ఏకంగా తన కూతురు అలాగే తన భార్యతో ఒక వీడియో చేసి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కౌశిక్ రెడ్డి అని నన్ను గెలిపిస్తే విజయయాత్రకు వస్తాను, లేకపోతే నా శవయాత్రకు మీరు రండి అంటూ హుజురాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి కౌశిక్ రెడ్డి గెలిచాడని చెప్పేసి ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా ఆరోపణలు చేస్తుంటారు. అలాగే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో కూడా కౌశిక్ రెడ్డి గొడవ పెట్టుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇలా రోజు ఏదో ఒక కాంట్రవర్సీలో కౌశిక్ రెడ్డి మాత్రం మీడియా అలాగే సోషల్ మీడియాలో నిలిచిపోతున్నారు.